మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో అండి, నమస్తే. నేను మీ హరిత అక్కల, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సెల్ఫ్ లవ్ సెషన్స్ స్టార్ట్ చేయబోతున్నామండి. జస్ట్ 5 సెషన్స్ ద్వారానే నా లైఫ్ మారిపోద్దా? మారిపోతుంది. ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్. మారిపోతుంది. ఎందుకంటే మనం అందరం కూడా ఇంటరాక్షన్లోకే వస్తాం. ఎనర్జీస్ గురించి మాట్లాడాలి అంటే నేను ఇక్కడ అనుకున్నాము, సపోజ్ మనకు సడన్గా వాళ్ళ నుంచి కాల్ రాలేదా అండి? మీ లైఫ్లో మీకు ఇలా ఎన్నిసార్లు జరిగింది? ఇక్కడ మనం తలుచుకున్నాము, వాళ్ళు సడన్గా ఎదురవ్వలేదా అండి? అలా నాకు చాలాసార్లు అయింది, మీకు కూడా అయ్యి ఉండొచ్చు. ఇట్స్ అబౌట్ ద ఎనర్జీ. ఇట్స్ అబౌట్ ద ఎనర్జీ. మన థాట్స్ మన వర్డ్స్ కంటే ఫస్ట్ ట్రావెల్ అవుతాయి, యూనివర్స్కి కనెక్ట్ అవుతాయి. యూనివర్స్ నుంచి రిటర్న్ కూడా వస్తాయి మన దగ్గరికి. కానీ రిసీవ్ చేసుకునే రిసెప్టర్స్గా మనం ఉన్నామా? రైట్? అక్కడ మన బిలీఫ్ సిస్టమ్స్ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ అబౌట్ ద ఎనర్జీ, నథింగ్ ఎల్స్. సో మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువులో ఎమోషనల్ కోషెంట్ అనే సబ్జెక్ట్ని మిస్ అయ్యామని నా ఫీలింగ్. ఇంటెలిజెన్స్ స్కిల్స్ అందరికీ బాగానే ఉన్నాయి, కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల సపోజ్ బాస్ చాలా, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం ఏమి ఈజీ కాదు కదండి. అది ఎంతో కష్టపడి ఒక ఆయన గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుని ఒక మంచి క్యాడర్లోకి వెళ్ళి ప్రమోషన్ మీద ప్రమోషన్ సంపాదించుకుని హార్డ్ వర్క్ చేసి ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత నలుగురు ముందు బాస్ ఇన్సల్ట్ చేశాడని దెన్ అండ్ దేర్ వెళ్ళి ట్రైన్ కింద పడి చనిపోయాడండి. ఇన్సల్ట్ అనే ఎమోషన్ని మనం హ్యాండిల్ చేయలేకపోతే ఇక్కడ ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా పనికిరాదండి. రైట్? ఇంకొక కేసు విన్నాను నేను. ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ అండి, బాగా చదువుతుంది, స్టేట్ ర్యాంక్ అవ్వాల్సిన అమ్మాయి, స్టేట్ ఫస్ట్కి ఏం పెట్టుకుంది అమ్మాయి, అంబిషన్ గోల్ పెట్టుకుంది, స్టేట్ ఫస్ట్ కోసమే బాగా చదువుకుంది, పొద్దున సాయంత్రం బాగా చదివింది బైపీసీ. సడన్గా స్టేట్ సెకండ్ వచ్చింది అండ్ ద అదర్ డే షీ వాజ్ నో మోర్. షీ కమిటెడ్ సూసైడ్. ఎందుకనంటే స్టేట్ ఫస్ట్కి గోల్ పెట్టుకుంది, స్టేట్ సెకండ్ వచ్చింది, సెకండ్ వచ్చినందుకు ఆ అమ్మాయి తన్ని తాను యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఇక్కడ తనకి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ నేర్పించలేదండి. ఆమె తీసుకున్న డెసిషన్ ఆమె ఒక్కందే కాదు, దాని ఇంపాక్ట్ ఇంట్లో వాళ్ళపైన ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళ సొంత తమ్ముడు ఆ అక్కని అలా చూసినప్పుడు ఆ అబ్బాయి ఎంత ట్రామా ఫేస్ చేశాడు తెలుసా? ఎంతో టాలెంటెడ్, ఎంతో కేపబుల్ ఉన్న ఆ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే డాక్టర్స్ కేటగిరీలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా లాంగ్ లీవ్లో పెట్టుకొని ఈ అబ్బాయిని డైలీ సైకియాట్రిస్ట్కి తిప్పుతూ ఉండేవాళ్ళు. ఈ కేసు నేను ఎప్పుడైతే విన్నానో అప్పుడే నాకు అర్థమైంది, ఇంటెలిజెన్స్ ఒక్కటే మనకు సరిపోదు, మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి. ఎమోషనల్ కోషెంట్ కానీ మనం చూడకపోతే ఇక్కడ ఎంత ఫినాన్సెస్ ఉన్నా కూడా మన బ్యాంక్ అకౌంట్లో, బికాజ్ మనము మన పైన మన వర్త్ తెలియదు కాబట్టి, మన డిజర్వబిలిటీ తిరిగి మళ్ళీ నేను సంపాదించుకోగలను అన్న కాన్ఫిడెన్స్ ఉండదు కాబట్టి, మనం ఎక్కడో అక్కడ ఒక్కరు ఒక మాట అంటే హర్ట్ అయ్యి వి గివ్ అప్ దేర్. ఎస్ ఆర్ నో? ఇలా నేను ఎప్పుడు కూడా లర్నర్ని అండి. ఎప్పుడు కూడా నాకు బాగా నచ్చేది ఏంటంటే డైలీ ఏదో ఒక బుక్ తీసుకొని చదువుతాను. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేశారు. సుమన్ టీవీలో నేను దగ్గర 7-8 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. సుమన్ టీవీ ఎప్పుడు పెట్టారో మేబీ అప్పటి నుంచి అని చెప్పొచ్చు. బాబు చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను పేరెంటింగ్ టిప్స్ సుధీర్ సార్ గారిది వీడియోస్ వింటూనే బుక్లో రాసుకునేదాన్ని. అచ్చా, నేను ఈ వర్డ్ అంటున్నాను, ఈ వర్డ్ అనకూడదు, ఇలా చేయకూడదు పిల్లలతోని అని. అప్పుడే రమారావి మేడం కూడా మంచి స్టోరీస్ చెప్పేవాళ్ళు. ఆ స్టోరీస్ వింటూ నైట్ పడుకునేటప్పుడు పిల్లలకి, బాబుకి అలా చెప్తూ పడుకోవడము, వాడికి అర్థమయ్యేది, కొన్ని అర్థమయ్యేవి కాదు, బట్ స్టిల్ అలా సుమన్ టీవీనే వింటూ వీడియోస్ వంట చేసుకుంటూ వినలేమా? ఒక అరగంట వినలేమా? న్యూ ఇన్ఫర్మేషన్ వస్తేనే కదా మనం ఏమైనా చేయగలము. అలా వింటూ ఒకరోజు కశ్యప్ అన్న వీడియో చూశానండి, నాగన్నది. అండ్ నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఆ వీడియో నా లైఫ్ని మలిచిందని చెప్పచ్చు. కశ్యప్ అన్న తన పర్సనల్ లైఫ్లో పాప చనిపోయిన దాన్ని కూడా తను ఎలా ఫేస్ చేశారో చెప్పారు. అది విన్నప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. ఎంత సైకియాట్రిస్ట్ అయినా, ఎంత సైకాలజిస్ట్ అయినా రిపేర్కి టైం పడుతుంది, బికాజ్ ఇట్స్ అ లాస్ అది. కానీ అన్న అంత ధైర్యంగా ఎలా ఫేస్ చేశాడు? సో నేను కూడా అన్నలా తయారవ్వాలి అని అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందండి, లైఫ్ కోచ్ అంటేనే. సో ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ జర్నీ. మనందరి జర్నీస్ డిఫరెంట్. మన వైబ్రేషన్స్ మీదనే మనం వర్క్ చేయాలి. నాకు ఆ రోజు కశ్యప్ అన్న ఇన్స్పిరేషన్ పెట్టుకొని నాగన్నని ఎలా అయినా కలవాలి అన్న గోల్ పెట్టుకొని ఉండకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు.
లైఫ్ కోచ్ ఏదో బాగుంది, నేను అన్న నుంచి నేర్చుకోవాలి అని కశ్యపన్న వెనకాల మనం తిరగాలి అని ట్రై చేయకపోతే, నాకు ఒక ఫీమేల్ టీచర్ కావాలి, మేల్ టీచర్ కాదు. బికాస్ ఫీమేల్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి నేను డిస్కస్ చేయాలి అని నేను అనుకునేదాన్ని కాదు. అలా నేను పూజా పునీత్ని మేడంని కలిసి ఉండేదాన్ని కాదు. నేను ఇలా లైఫ్ కోచ్ మీ నుండి అయ్యాను, నేను మీకు తెలియజెప్పాలి అని నేను తిరిగి మళ్ళీ సుమన్ టీవీకి వచ్చి, సార్ నేను ఇక్కడ నుంచే తయారయ్యాను సార్ అని చెప్పడానికి వస్తే నేను ఇక్కడ స్పీకర్ అయ్యాను. కెన్ యూ సీ హౌ ఆర్ వైబ్రేషన్స్ వర్క్? ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇంటెన్షన్స్, యువర్ గోల్స్. మనం ఏ గోల్ పెట్టుకుంటున్నామో ఆ గోల్ రీచ్ అవ్వటానికి ఏమి ఎఫర్మేషన్స్ చెప్తున్నామో వెరీ ఇంపార్టెంట్ కదా. 10 years బ్యాక్ నా లైఫ్లో ఉన్న సిచ్యువేషన్కి నాకంటూ పెళ్ళవుతుందని లేకపోతే పిల్లలు ఉంటారని నేను అసలు ఆ డ్రీమ్నే వదిలిపెట్టేశాను. బట్ స్టిల్ టుడే ఈరోజు నాకు వచ్చే క్లయింట్స్కి ఐ విల్ టెల్ దెమ్, నీ లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోలేదు, తిరిగి రీస్టార్ట్ బటన్ నొక్కుందాము, ఎక్కడికి వెళ్ళిపోము, వీ విల్ గెట్ అగైన్. ఆల్ ఇంపార్టెంట్, అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటేనే మన గోల్స్. మనం ఏ విధంగా తయారవ్వాలనుకుంటున్నాము అని మనకి రావాలి. 10 years తర్వాత నేను ఎలా ఉండాలి, 20 years తర్వాత నేను ఎలా ఉండాలి, 30 years తర్వాత ఎలా ఉండాలి, ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఉండాలి, వెరీ ఇంపార్టెంట్ కదా. డబ్బులు ఇంపార్టెంట్ కాదండి, డబ్బులతో పాటు మనం మనశ్శాంతిగా మనం డబ్బులు ఎర్న్ చేయటం ఇంపార్టెంట్, రైట్? నేను అలా ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం లిటరల్గా బాగా ఫైట్ చేశాను. నాట్ ఫైటింగ్ అంటే నిజంగా మా వాళ్ళతో ఫైటింగ్ కాదు, ఇంటర్నల్ ఫైట్. అరే ఇంట్లో కూర్చొని ఒక ఆడపిల్ల గట్టిగా అనుకుంటే 50,000 సంపాదించలేదా? ఒక అమ్మగా మనం చూస్ చేసుకొని పిల్లల కోసం మనం ఇంట్లో ఉంటున్నామని అంటే అదేమన్నా చుట్టుపక్కల వాళ్ళు ఇంత చదువుకొని ఇంట్లో ఉంటావా అనేవాళ్ళు. సరే అని పిల్లల కోసం పిల్లల్ని పక్కన పెట్టి నేను స్కూల్కి వెళ్తుంటే ఇంత చిన్న పిల్లల్ని డే కేర్లో వదిలిపెట్టి నువ్వు డబ్బుల కోసం పనిచేస్తున్నావా అనేవాళ్ళు. కెన్ యూ సీ ద గిల్టీ ఎమోషన్ దేర్? ఈ గిల్టీలో 2 types ఆఫ్ గిల్టీ ఉంటాయి. షుడ్ గిల్ట్, గుడ్ గిల్ట్. గుడ్ గిల్ట్ మనం బాగుపడేలాగా హెల్ప్ చేస్తుంది, దాన్ని ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అని తెలుసుకోవాలి అని అన్నా. షుడ్ గిల్ట్ వేరే వాళ్ళ నుంచి వస్తుంది, వాళ్ళకి చెప్పుకునే గిల్టీ మన మీద రుద్దడానికి ట్రై చేస్తారు. మరి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అనిపించట్లేదా నేర్చుకోవాలి అని? సో జాయిన్ మై సెషన్స్, సెల్ఫ్ లవ్ సెషన్స్, అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్ వెబినార్కి మీరు అటెండ్ అయినట్లయితే అక్కడ నేను నేర్పిస్తాను. నేను నేర్పించడానికి పెద్ద అమ్మాయిని ఏం కాదండి, కానీ నేను షేర్ చేసుకుంటాను. అప్పుడు మీకు కూడా అనిపిస్తుంది కరెక్టే కదా, చిన్నదే కదా, చిన్న మైండ్ సెట్ ఇష్యూనే కదా, మనం ఎందుకు ఇక్కడ కొట్టుకుంటున్నాము అని మీకు చాలా అంటే చాలా బల్బాన్ మూమెంట్స్ ఉంటాయి. సెల్ఫ్ లవ్ సెషన్స్లో నేను జనరల్గా నేర్పించేది ఏంటంటేనే మన వర్త్ ఏంటో తెలుసుకుంటాం, చాలా తెలుసుకుంటాం. మనల్ని మన సెల్ఫ్ టాక్ ఇంప్రూవ్ చేస్తాను నేను చేసేది అది. మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, మనకే క్లారిటీ లేకపోతే ఈరోజు ఒకరు ఫోన్ చేశారు నాకు నీలో నచ్చదని అన్నారు, రేపు ఫోన్ చేసి వేరే వాళ్ళు నాకు నీలో ఇదే నచ్చుతుంది అంటారు. ఈ 2 విన్న మనము ఎంత కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఒకరోజు మనల్ని తిట్టుకుంటాం, ఒకరోజు నేను బాగా చేశానంట అని మళ్ళీ పొగుడుకుంటాం. ఎన్ని రోజులు ఇలా వాళ్ళు కంప్లైంట్ చేశారు, వీళ్ళు తిట్టారు, లేకపోతే వీళ్ళు పొగిడారు కాబట్టి వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. డోంట్ యూ థింక్ దిస్ ఈజ్ అవర్ సెల్ఫ్ వర్త్? సో మీరు మన సెల్ఫ్ వర్త్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా మోస్ట్ ఇంపార్టెంట్లీ నా దగ్గర కనెక్ట్ అయ్యే ఆడవాళ్ళకి నేను ఇచ్చే ట్రైనింగ్, మనీ ఎర్న్ చేసుకోండి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ నుంచి వస్తుంది రెస్పెక్టు, ఆ గౌరవం మనకు కావాలి, రైట్? మీరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారంటే మాత్రం కనెక్ట్ టు మీ. నేను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వేర్ యూ కెన్ ఎర్న్ ఇన్కమ్ సిట్టింగ్ ఎట్ హోమ్. ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది, రైట్? సీ యూ దేర్ ఇన్ మై సెల్ఫ్ లవ్ సెషన్స్. థ్యాంక్ యూ.